నమస్తే అండి, నా పేరు ఇందిర, మా వారి పేరు సుధాకర్. మా వారు గవర్నమెంట్ టీచర్ అండి, నేనేమో హౌస్ వైఫ్ని. మాకు 2 పిల్లలు ఉన్నారు, పాప బాబు. పాపదేమో పెళ్ళి అయిపోయింది, బాబు IIT ఢిల్లీలో PhD చేస్తుండు. మేము ఇక్కడ షాద్నగర్కి వచ్చి స్థిరపడి 15 ఏళ్ళు అవుతుందండి. మాది సొంతూరు మౌల్గిద్ద. షాద్నగర్కి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పదండి మా మిద్దె తోట చూపిస్తాను. నేను మిద్దె తోట స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. నాకు మిద్దె తోట చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కొన్ని యూట్యూబ్లో కొంతమంది మిద్దె తోట చేసుకునే వాళ్ళ వీడియో చూశాను. అయినా నాకు చిన్నప్పటి నుండి మొక్కలు అంటే ఇష్టం కాబట్టి దానికి తోడు ఆ వీడియోలు చూడడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మా ఇల్లు 133 గజాలండి. మాకు ఉన్న స్థలంలోనే నేను ఈ మిద్దె తోట చేసుకుంటున్నా. ముందుగా ఆకుకూరలు, పూల మొక్కలు, కూరగాయలు ఇలా పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ తోటను పెద్దగా చేసుకుంటున్నా. నేను ఈ మిద్దె తోటకు వాడిన ట్రబ్బులు కానీ ఇవి కుండీలు కానీ మా ఇంటికి వచ్చిన కలరు బకెట్లు యూజ్ చేశాను. అలాగే ట్రబ్బులు, ఈ కూలర్ ట్రేలు ఉన్నాయి కదా, అవి పాత సామాన్ల దగ్గర తీసుకున్నా అండి. ఇక్కడ పాత సామాన్లది షాప్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే ఆ ట్రేలల్లో కొంచెం విశాలంగా మొక్కలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ నేను ట్రేలను, కలర్ బకెట్లను యూజ్ చేశాను. ఇంకా ట్రబ్బులు గిట మనం 100 రూపీస్కి ఒకటి దొరుకుతుంది, అలా గిట కొన్ని తెచ్చుకొని వాడాను. ఏవి వేస్ట్గా ఉన్న డబ్బాలు ఉన్నా వాటితో నేను మొక్కలు పెంచుకుంటున్నాను. ఇప్పుడైతే నా మిద్దె తోటలో బీరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, క్యాబేజీ, వంకాయలు, టమాటోలు, ఇంకా అలాగే ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర, తోటకూర, పొనగంటి కూర, చుక్కకూర, అలాగే కరివేపాకు చెట్టు, ఇలాంటి ఆకుకూరలు గిట్ట నేను వేసుకుంటా అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న కూరగాయలు ఇవే. అలాగే పూల విషయానికి వస్తే మందారాలు, చామంతులు, మల్లె, గులాబీ, 4 రకాల గులాబీలు, ఒక 4-5 రకాల చామంతులు, ఒక 4-5 రకాల మందారాలు ఉన్నాయండి ఇప్పుడు నా తోటలో. నేనైతే పాటింగ్ మిక్స్ అండి, మట్టిలో మాత్రము కిచెన్ వేస్ట్, పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఈ 3 ఎక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు అందుబాటులో అవి ఉంటాయి కాబట్టి నేను ఆ 3 కలుపుతాను. ఇలా నీమ్ కేకు, కోకోపీట్ అలాంటివి అయితే ఇప్పటివరకు నేను కలపలేదు. అయినా నాకు మంచిగా వస్తుంది పంట. నాకు అందుబాటులో ఇక్కడ ఎరువు దొరుకుతుంది కాబట్టి ఎక్కువ శాతం ఎరువు, కిచెన్ వేస్ట్ గిట నేను బయట వాడేయకుండా ఒక గుంత చేసి అందులో కిచెన్ వేస్ట్ వేసి దానిపైన ఎర్రమట్టి కలుపుతానండి. అలా నాకు తొందరగా కిచెన్ వేస్ట్ తయారవుతుంది ఎరువుగా. అదే నేను మొక్కలకు వాడుకుంటా. నేనైతే ఎక్కువ నాటు రకం విత్తనాలే వాడతానండి. అంటే నాకు ఊర్లో అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మాది వ్యవసాయ కుటుంబమే. అయితే అక్కడ నుండి నేను తెచ్చుకున్నా ఫస్ట్ టైం అయితే ఇలా ముళ్ళు గోకరకాయ కానీ, ముళ్ళు బెండకాయలు కానీ, ముళ్ళు వంకాయలు కానీ ఇట్లాంటివి నాటు రకం విత్తనాలు ముందు తెచ్చుకున్నా. నేనైతే ఏవి డబ్బులు పెట్టి కొననండి, ఎక్కువ శాతం నా తోటలోనే నేను సేకరించుకుంటాను. అంటే పాలకూర వేసినప్పుడు పాలకూర విత్తనాలు, చుక్కకూర వేసినప్పుడు చుక్కకూర విత్తనాలు, అలాగే బీరకాయలు వచ్చినప్పుడు బీరకాయ విత్తనాలు, ఇలా నేను నా తోటలో నుంచే విత్తనాలు కూడా తయారు చేసుకుంటాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇస్తాను. మొక్కలకు ఏదైనా చీడపీడలు వస్తే నేనైతే ముందు చేత్తోని తీసేసుకుంటానండి. ప్రతి మొక్క దగ్గర అబ్జర్వ్ చేసి ఏముందని చెప్పి చూసుకుంటాను. ఏదన్నా పురుగులు అవి వచ్చినప్పుడు చేయితో తీసేసుకుంటాను. అలా చేయితో కంట్రోల్ కానప్పుడు వేపాకు కషాయం స్ప్రే చేసుకుంటాను.
అంతే. ఎక్కువైతే నా మొక్కలకు చీడపీడలు అయితే రాకుండా నేను రోజు ప్రతి మొక్కను అబ్జర్వ్ చేసి చూసుకుంటాను. మనం మొక్కల మధ్య తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యకరంగా ఉంటాము. అలాగే మొక్కలు మన చేత్తో పెంచుకున్న మొక్కలు పెరిగి పెద్ద అవుతుంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అలానే మనకు తెలియకుండా మొక్కల మధ్య ఎక్కువ ఆరుబయట తిరగడం వల్ల మన శరీరానికి విటమిన్ డి అనేది అందుతుంది. మన చేతులతో నాటిన మొక్కలు మన కళ్ళ ముందే పెరిగి పెద్ద అవుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. స్వయంగా నాటిన మొక్కలు మనతోటే మన ఆప్తుల్లా మన ఒంటరితనాన్ని దూరం చేస్తూ మన నిజమైన నేస్తాలుగా మనతోనే ఉంటాయి. నాటు రకం కూరగాయలు తినడం వల్ల రుచితో పాటు పోషకాలు పుష్కలంగా అందుతాయి. సేంద్రియ ఎరువులు వాడటం వలన రసాయన అవశేషాలు ఉండవు. చిన్నప్పుడు మన అమ్మమ్మ నాన్నమ్మల కాలంలో ఇట్లా పంటలు ఆర్గానిక్గానే పండించుకొని తినేవాళ్ళు, ఏ మందులు లేకుండా. ఇప్పుడు అదే పద్ధతిలో ఈ మిద్దె తోటలు చేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు అలా మందులు లేకుండా తిన్నారు కాబట్టే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ తరం వాళ్ళ గిట ఆలోచన అనేది కలిగే ఇట్లా మిద్దె తోటలు చేసుకొని ఆర్గానిక్గా ఇలా పంటలు పండించుకుంటున్నాము. బయట అంతా రసాయనాలతో పండించిన కూరగాయలు ఉంటాయి కాబట్టి మనము ఇలా మిద్దె తోట చేసుకొని మన పంట మనం పండించుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఇట్లా మిద్దె తోట చేసుకుంటే మనకు నలుగురు ఉన్నోళ్ళకు సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. మళ్ళీ మనకు ఎక్కువై పక్క వాళ్ళ గిట ఇచ్చుకోవచ్చు.